హలో వియర్స్, వెల్కమ్ టు ఎటిజెట్ వెబ్ అకాడమీ. ఈ వీడియోలో మనం బటన్స్ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. బటన్స్ని మనం సింగిల్ కలర్ అప్లై చేసి ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ కలర్స్ని అప్లై చేసి వాటిని డిజైన్ ఎలా చేసుకోవచ్చు, మౌస్ ఓవర్ చేసినప్పుడు వాటి విడ్త్ని యానిమేషన్స్ తోటి ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే బటన్స్ని ఓవర్ చేసినప్పుడు జూమ్ ఇన్ ఎలా చేయాలో, అలాగే బాక్స్ షాడోని ఎలా అప్లై చేయాలో సో ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. సో దానికోసం ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేయబడిన buttons.html ఫైల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను 4 టైప్స్ బటన్స్ అయితే క్రియేట్ చేశాను. ఒకటి నార్మల్ బటన్, రిమైనింగ్ 3 బటన్స్ డిజైన్ యానిమేషన్స్ ఎఫెక్ట్స్ తోటి అయితే క్రియేట్ చేశాను. సో ఈ రిమైనింగ్ 3లో కూడా ఒకటి మల్టీ కలర్స్ బటన్స్ అయితే తీసుకున్నాను. సో అవి ఎలా తీసుకున్నాను, వాటిని ఎలా అప్లై చేశాను అయితే మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ హెడ్ ట్యాగ్లో నేను టైటిల్ని అప్లై చేశాను బటన్స్ HTML, అండ్ బాడీలో ఇంటర్నల్ స్టైల్స్ అయితే ప్రాపర్టీస్ని తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ బటన్స్ని డిజైన్ చేయడానికి నేను ఎటువంటి CSS ఫ్రేమ్వర్క్స్ని అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. బూట్స్ట్రాప్ కానీ, టైల్బాండ్ కానీ, లెస్ కానీ, సాస్ కానీ, సో ఇలాంటి ఏ ఫ్రేమ్వర్క్స్ని అయితే నేను యూజ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ CSS తోటే నేను యానిమేషన్స్ అండ్ కలర్స్ని అప్లై చేశాను. సో ఇక్కడ ఒక డ్యూలో, పేరెంట్ డ్యూస్లో బటన్స్ అనే క్లాస్ తీసుకొని, సో ఇక్కడ ఈ పేరెంట్ డ్యూలో సో 4 బటన్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ దానికి నార్మల్ బటన్ అని అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ 3 బటన్స్కి బటన్ 1, బటన్ 2, బటన్ 3 క్లాసెస్ అనేది తీసుకున్నాను. సో వాటికి ఏ విధంగా నేను CSS ప్రాపర్టీస్ని అప్లై చేశానో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక H1 ట్యాగ్ కూడా తీసుకున్నాను. సో దీనికి నేను ఏ ప్రాపర్టీస్ని అప్లై చేశానంటే ఇక్కడ సో ఫస్ట్ నేను HTML బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక కలర్ కోడ్ని అప్లై చేశాను. నెక్స్ట్ H1 ట్యాగ్ టెక్స్ట్ అంటే హెడ్డింగ్ కోసం ఫాంట్ సైజ్ 50 పిక్సెల్, ఫాంట్ వెయిట్ 900, కలర్ వైట్ కలర్ అండ్ టెక్స్ట్ లైన్ లెఫ్ట్లో అప్లై చేస్తాను. ఇక్కడ కలర్ వైట్ ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ కలర్ కోడ్ కొద్దిగా బ్రౌన్ షాడోలో ఉంది కాబట్టి సో ఈ వైట్ కలర్ అనేది తీసుకున్న ఫ్రెండ్స్. ఇక్కడ పేరెంట్ బటన్స్ క్లాస్కి నేను కొన్ని CSS ప్రాపర్టీస్ని అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ గ్యాప్. సో ఇక్కడ నేను విడ్త్ తోటి రిలేషన్ లేకుండా డైరెక్ట్గా డిస్ప్లే ఫ్లెక్స్ అని అప్లై చేశాను. సో ఇవి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అని అప్లై చేస్తే మనకి హారిజంటల్గా వస్తాయి కాబట్టి సో నాకు హారిజంటల్గా కాకుండా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనేది అప్లై చేస్తే నాకు వర్టికల్గా సో ఈ బటన్స్ అనేవి రోలో అప్లై అవుతాయి ఫ్రెండ్స్. సో వాటి మధ్యలో గ్యాప్ 15 పిక్సెల్ అప్లై విధంగా నేను గ్యాప్ 15 పిక్సెల్ అప్లై చేశాను. ఇక్కడ ప్యాడింగ్ ఇది టాప్ బాటమ్కి 0 RM, అలాగే లెఫ్ట్ రైట్కి 3 RM అప్లై చేశాను. సో ఈ బాడీకి అటాచ్ కాకుండా కొద్ది స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ రైట్ అనేది అప్లై చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ బటన్స్ అనే యాట్రిబ్యూట్స్కి బోర్డర్ రేడియస్ 8 పిక్సెల్, అలాగే ఫాంట్ సైజ్ 2 RM, బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ కలర్ కూడా అప్లై చేశాను. అలాగే టెక్స్ట్ కలర్ కూడా సో సేమ్ కలర్ కూడా అప్లై చేశాను. అలాగే ఫాంట్ వెయిట్ 700 ఉండే విధంగా నేను ఇక్కడ 700 అని అప్లై చేశాను. విడ్త్ బటన్ యొక్క విడ్త్ని 200 పిక్సెల్ అప్లై చేసుకున్నాను. సో ఆ బటన్కి నేను 12 పిక్సెల్ ప్యాడింగ్ అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్ బటన్కి ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఏదైతే కలర్ కూడా అప్లై చేసానో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను. ఇక్కడ ఓవర్ చేసినప్పుడు నాకు కలర్ ఎఫెక్ట్ కోసం ఇక్కడ కలర్ మనకి డిఫాల్ట్గా బటన్స్కి ఈ కలర్ కోడ్ ఉంటే నేను కలర్ మాత్రం వైట్ కలర్ కోడ్ అనేది అప్లై చేసే ఫ్రెండ్స్. సో ఇక్కడ బటన్ 1కి బ్యాక్గ్రౌండ్ అని అప్లై చేసి దానికి లీనియర్ గ్రేడియంట్ అనే CSS ప్రాపర్టీస్ ద్వారా టు రైట్ కలర్ కోడ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ టు లెఫ్ట్కి ఈ కలర్ కోడ్ అనేది 50% తీసుకున్న ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సైజ్ 200% ఫస్ట్ కలర్కి, సెకండ్ కలర్ 100% ఉండే విధంగా నేను ఇక్కడ అప్లై చేసుకున్న ఫ్రెండ్స్ CSS ప్రాపర్టీస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి రైట్ టు బాటమ్. ఈ ట్రాన్సిషన్ విడ్త్ అనేది CSS యానిమేషన్ ఎఫెక్ట్ కోసం నేను ఈ ట్రాన్సిషన్ విడ్త్ అనేది తీసుకున్న ఫ్రెండ్స్. సో ఆ ట్రాన్సిషన్ విడ్త్ దేనికోసం అంటే ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో
2 సెకండ్స్ డ్యూరేషన్స్ తోటి నాకు విడ్త్ ఇంక్రీజ్ అయ్యడం కోసం ఇక్కడ ట్రాన్సిషన్ విడ్త్ 2 సెకండ్స్ అనేది అప్లై చేశాను. ఇక్కడ బటన్ 1, సో ఇక్కడ బటన్ 1 అంటే కలర్ వైట్ అప్లై చేశాను. హోవర్ చేసినప్పుడు విడ్త్ 300 పిక్సెల్. ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో ఆ బటన్ 2 సెకండ్స్ డ్యూరేషన్లో 300 పిక్సెల్కి ఇంక్రీజ్ అయ్యే విధంగా ఇక్కడ నేను విడ్త్ని 300 పిక్సెల్ అప్లై చేశాను. ఎప్పుడైతే హోవర్ చేశానో ఇక్కడ డిఫాల్ట్ బోర్డర్ కలర్కి నేను గ్రీన్ కలర్ కోడ్ అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి లెఫ్ట్ టు బాటమ్, ఇక్కడ రైట్ టు బాటమ్ ఉంది కదా, సో ఇక్కడ నేను లెఫ్ట్ టు బాటమ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బటన్ 1ని హోవర్ చేసినప్పుడు ఈ ఆఫ్టర్ అనే CSS ప్రాపర్టీస్ ద్వారా ఇక్కడ నేను దానికి ఒక రైట్ యారో ఐకాన్ని అప్లై చేశాను. సో దానికి ఆ టెక్స్ట్కి అప్లై చేసిన యారోకి 10 పిక్సెల్ గ్యాప్ అయితే ఇచ్చా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ బటన్ 2కి గ్రేడియంట్లో అలాగే బటన్ 2కి బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ ప్రాపర్టీ ద్వారా టాపు ఒక కలర్ 50%, అలాగే బాటమ్ ఒక కలర్ కోడ్ అనేది తీసుకున్నాను. సో టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ తీసుకున్నా ఫ్రెండ్స్. బార్డర్ కలర్ వచ్చేసి 2 పిక్సెల్స్ సాలిడ్ వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ బటన్ 2ని హోవర్ చేసినప్పుడు లీనియర్ గ్రేడియంట్ ద్వారా రైట్కి ఒక కలర్ అప్లై చేశాను, అలాగే లెఫ్ట్కి ఒక కలర్ కోడ్ అనేది అప్లై చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ 3లో నేను మల్టిపుల్ కలర్స్ కోసం లీనియర్ గ్రేడియంట్ ప్రాపర్టీ ద్వారా సో ఇక్కడ నేను 5 కలర్ కోడ్స్ అనేది అప్లై చేశాను. సో టెక్స్ట్ కలర్ని వైట్ అప్లై చేశాను. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ ఈజ్ 1 సెకండ్ అనేది అప్లై చేశాను. నెక్స్ట్ బార్డరు 2 పిక్సెల్ సాలిడ్ వైట్ అనేది అప్లై చేశాను. ఈ ట్రాన్సిషన్ ఆల్ ES 1 సెకండ్ ఎందుకు తీసుకున్నా అంటే సో ఇక్కడ నేను బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఒక జూమ్ ఇన్ ఎఫెక్ట్ కోసం నేను ఈ ట్రాన్సిషన్ అనే ఆల్ ES అనే 1 సెకండ్ అనేది తీసుకున్నాను. సో ఇందాక నేను ట్రాన్సిషన్ విడ్త్ కోసం తీసుకుంటే ఇక్కడ నేను ట్రాన్సిషన్ బటన్ కోసం తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఈ బటన్ 3 హోవర్ చేసినప్పుడు బాక్స్ షాడోకి 5 పిక్సెల్ 0 వైట్ తీసుకున్నా. సో ఎప్పుడైతే నేను హోవర్ చేస్తున్న బటన్ షాడో కోసం నేను ఈ కలర్ ప్రాపర్టీస్ అనేది తీసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కేల్. సో ఈ ES 1 సెకండ్ అనేది స్కేల్ 1.2కి మనకి 1.2 సైజ్ తోటి మనకి జూమ్ ఇన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో అవి ఏ విధంగా పనిచేస్తాయి, సో వాటి డిజైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు బ్రౌజర్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ డిఫాల్ట్గా తీసుకున్న సో ఇక్కడ నేను సైడ్ బై సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను టెక్స్ట్ కోసం ఫాంట్ సైజ్ 50 పిక్సెల్, ఫాంట్ వెయిట్ 900 అప్లై చేశాను. నెక్స్ట్ కలర్ వైట్ అప్లై చేశాను, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అలైన్ అప్లై చేశాను. సో ఇక్కడ బటన్స్కి డిస్ప్లే ఫ్లెక్స్ డిరెక్షన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు బటన్స్ని నార్మల్ కలర్స్లో బార్డర్ రేడియస్ 8 పిక్సెల్ ఉంది, ఫాంట్ సైజ్ 2RM, బార్డరు 2 పిక్సెల్ సాలిడ్ కలర్ కోడ్. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ కూడా మనకి ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అదే కలర్ కూడా అప్లై చేశాను. సో ఇప్పుడు నేను నార్మల్ బటన్ని హోవర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఉన్న కలర్ వచ్చింది, టెక్స్ట్ కలర్ ఇక్కడ ఉన్నది సేమ్ అప్లై అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ 1ని ఓవర్ చేసినప్పుడు సో 2 సెకండ్స్లో నాకు విడ్త్ 300 పిక్సెల్కి ఎఫెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో నాకు 2 సెకండ్స్లో 300 పిక్సెల్ అనేది అప్లై అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, నార్మల్గా ఉన్నప్పుడు నాకు యారో రాలేదు. సో ఓవర్ చేసినప్పుడు ఒక రైట్ యారో ఐకాన్ అనేది అప్లై అయింది. సో ఇక్కడ ఇది రైట్ యారో అనేది అప్లై చేశాను. సో నెక్స్ట్ బటన్ 2. సో బటన్ 2లో టాప్లో ఒక కలర్, బాటంలో ఒక కలర్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది టాప్లో బ్లూ కలర్, అలాగే బాటంలో ఒక కలర్ కోడ్ అనేది అప్లై అయింది ఫ్రెండ్స్. సో ఇది కలర్ టెక్స్ట్ వైట్ అప్లై చేశాను, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ వైట్ అనేది అప్లై చేశాను. బటన్ 2ని హోవర్ చేసినప్పుడు సో ఇప్పుడు ఏ విధంగా కలర్ కోడ్ చేంజ్ అవుతుందో చూపిస్తాను ఫ్రెండ్స్. సో టు రైట్ పింక్ ఉంది, అలాగే లెఫ్ట్కి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బటన్ 3లో 5 కలర్స్ కూడా అయితే అప్లై చేశాను. సో కలర్ టెక్స్ట్ వైట్ ఉంది, ట్రాన్సిషన్ సో ఇది ఓవర్లో ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ వైట్ అనేది అప్లై చేశాను. సో ఇప్పుడు నేను బటన్ని హోవర్ చేసినప్పుడు సో కొద్ది జూమ్ ఇన్ తోటి ఒక బాక్స్ షాడో ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అయింది ఫ్రెండ్స్.
సో ఈ సిఎస్ఎస్ ఈ విధంగా మనం బటన్స్ని డిజైన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ ఏమీ వాడలేదు ఫ్రెండ్స్, ఓన్లీ జస్ట్ నార్మల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేశాను. ఇక్కడ టెక్స్ట్ అలైన్ కోసం హెడ్డింగ్స్ అప్లై చేశాను, బటన్స్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇవన్నీ అప్లై చేశాను. నెక్స్ట్ బటన్స్కి కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేశాను, బటన్స్ అనే ట్యాగ్కి. సో 4 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ యానిమేషన్స్ ఎఫెక్ట్స్ తోటి బటన్స్కి నేను కలర్స్ అనేది అప్లై చేశాను ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు ఈ సిఎస్ఎస్ ఇవన్నీ రాయడం ఇబ్బందిగా ఉంటే, అంటే మీకు రాయలేకపోతున్నా మాకు తెలియదు అనుకుంటే, మేము ఒక మా A to Z వెబ్ అకాడమీ వెబ్సైట్లో ఈ బటన్స్కి సంబంధించిన సో ఆటోమేటిక్గా సో ఆన్లైన్లోనే మీరు డిజైన్ చేసుకునే విధంగా మేము ఒక టూల్ టైప్లో క్రియేట్ చేసాము. సో ఆ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. సో మీరు ఆ లింక్ని గో త్రూ అయితే ఇంకా మీరు ఈజీగా ఆ బటన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్, లెఫ్ట్, ప్యాడింగ్స్, మార్జిన్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, లీనియర్ గ్రేడియంట్, మల్టిపుల్ కలర్స్, సో అన్ని బార్డర్ రేడియస్, బార్డర్ డాట్స్ అన్ని ప్రాపర్టీస్ని అప్లై చేసుకోవచ్చు. దెన్ మీకు ఆ బటన్ ఓకే అనుకున్న తర్వాత ఆ బటన్కి సంబంధించిన సిఎస్ఎస్ కోడ్ని కూడా మీరు అక్కడ కాపీ చేసుకొని మీ వెబ్సైట్లో పేస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మీకు సిఎస్ఎస్ గురించి కానీ వేరే వాటి గురించి ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేస్తే మేము వాటికి సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇలాంటి మరిన్ని టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.